ఆయన 100 దాటిపోయినాయి, ఇంకా దాటిపోయినాయి, ఈయన కూడా 100 దాటిపోయినాయి. ప్రజలు ఎట్లా క్షమిస్తారు? డెఫినెట్గా మైనార్టీస్లో బాగా మార్పు ఉంది, చేంజ్ ఉంది. మైనార్టీ ఉండేదే 77%. ఉమ్మడి కర్నూలు జిల్లా హైదరాబాద్ తర్వాత ఎక్కువగా మైనార్టీ ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లా. అలాగే ప్రధానంగా 5 నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రభావం ఉంటుంది. నంద్యాల, బనగానపల్లి, ఆదోని, అలాగే కర్నూలు, ఆత్మకూరు. సో ఈ నియోజకవర్గాలకు సంబంధించి మరి అన్ని చోట్ల కూడా మైనార్టీలకు అవకాశం ఇవ్వచ్చు కదా టీడీపీ? ఫరూకే కాదు, ఏ కులం కూడా ఉన్నాడు? ఇంకా ఫరూక్ తప్ప చెప్పండి నాకు, ఎవడన్నా ఉన్నాడా? వేరే కులాలు లేవా? డబ్బు కులాలు లేరా? ఎందుకు రావడం లేదు? నేను అది వాట మీరు అడిగిన పాయింట్ నేను ఇప్పుడు ఎందుకు ఫరూకు? అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు భూమా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు, తర్వాత వీళ్ళు ఉన్నారు, వాళ్ళని కాదని ఫరూక్కే ఎందుకంటే కేవలం మైనార్టీలకు ఇవ్వాలా? మొదటి నుంచి ఫరూక్ ఉన్నాడు కదా, ఫరూక్ లేకపోతేనే కదా చెప్పింది. 19లో నేను ఇందాక చెప్పే కదా, ఎమ్మెల్సీ పోయినాను కాబట్టి, మంత్రి పోయినాను కాబట్టి, ఇంకా నాకు 4 ఏళ్ళు పైన అనేది మొన్న అయిపోయింది నాకు జూన్లో. కాబట్టి నేను వద్దనేసిన. నన్ను అడిగారు కూడా అప్పుడు, లేదని కాదు, అడిగారు. కళా వెంకట్రావు, అయ్యన పాత్రుడు, సుజనాథ్ చౌదరి, రామకృష్ణుడు వెళ్తా కమిటీ వేసినారు. కమిటీ పిలిపించారు నన్ను. నీ అభిప్రాయం ఏమంటే నాకు వద్దనే, నాకేం వద్దు, ఏమంటే అబ్బాయికి ఏమండి 1.5 year ఇది కాబట్టి ఇవ్వాల్సిందే. నన్ను అడగదు, ఏమీ ఇవ్వలేదు. అది అడిగినారు, నేను కూడా చెప్పాను ఓపెన్గా, అబ్బాయికి 1.5 year ఉన్నాడు, ఇవ్వండి అని చెప్పాను. సరే, మళ్ళీ ఇప్పుడు మారినాయి. మైనార్టీస్లో ఒక అవేర్నెస్ రావాలా, అవేర్నెస్ క్రియేట్ చేయాలా. మొదటి నుంచి ఫరూక్ ఉన్నాడు, ఫరూక్ అంటే అందరికి తెలుసు. ఆయన లాయల్టీ కూడా చూస్తాడు కదా, ఎవడైనా నాయకుడు నువ్వు లాయల్టీ కూడా చూస్తాడు. దొరకాలా, మళ్ళీ వేరేనా పిలుచుకోవాలంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? వంద ఆలోచించుకోవాలా. రేపు దినం ఏమిది? భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా తనకున్నటువంటి అతి తక్కువ సమయం ఎక్కువ కూడా ప్రజల్లో బాగా తిరిగాడు. సో అప్పుడు ఫరూక్ స్పందించాడా, లేదంటే ఆయనకు సహకరించాడా? లేదు, నేను చేయకుంటే ఆయన ఎట్లా గెలుస్తాడా? పార్టీకి మేము చేసాం, అది దురదృష్టకరం. రాష్ట్రం అంతా గాలి వచ్చింది, దాంట్లో అందరం ఓడిపోయినాం. జిల్లా అంతా ఓడిపోయింది కదా, తెలుగుదేశం ఎక్కడ రాలే. ఈయన ఒక్కడే కాదు కదా, బ్రహ్మారెడ్డి నేటివరకు కష్టపడినాడు, ఏది చెప్పడంలే. ఎవడన్నా హత్య అవుతాడు కొంతవరకు, ఎందుకంటే తనకు టికెట్ రాకపోతే కొంచెం బాధపడతాడు కదా. నేను 4 సంవత్సరాలు తిరిగాను, అంతపాటు నేను కూడా తిరిగాను కదా. నేను పార్టీని విస్మరించలేదు కాబట్టి గుర్తించినారు. నేను ఏ రోజు కూడా ఏ కార్యక్రమం పాల్గొనేది లేదు అనేది లేదు, అన్ని కార్యక్రమాలు పాల్గొన్నాను, ఆయనతో పాటు పాల్గొన్నా. ఆయన పిలుస్తూ కూడా పోయినాను. బట్ అది ఆయన పార్టీ అధిష్టానం నిర్ణయం అది. నేను కూడా అన్నాను, నాకు 75 years వచ్చినాయి సార్ అంటే, సార్ చెప్పారు, నేను అదే నీ వయసే కదా, నేను కూడా తిరగడం లేదా, పార్టీ కోసం చేయాల్సి తప్పదు. నువ్వు లాయల్గా ఉన్న పార్టీకి లాయల్టీగా ఉండేటోడు కూడా కావాలి నాకు. 73 years ఏజ్ ఉంది. ఈ టైంలో ఫరూక్ గారికి ఇంకా ఎందుకు రాజకీయాలు? అంటే పదవుల మీద వ్యామోహం పోలేదు, యువతకు అవకాశం ఇవ్వచ్చు కదా అనే విమర్శకులకు ఏం సమాధానం? నా కొడుకు ఇవ్వండి, వాడు యువత ఇవ్వండి సార్ అని. లేదన్నాడు సార్, నువ్వే ఉండాలి అన్నాడు. ఆయన కూడా కొంతమంది సీనియర్లు కావాలి కదా. కొడుకు అంత క్యాపబిలిటీ కాదా? ఎందుకు కాదు, మా కొడుకే తిరుగుతున్నాడు రాత్రి మూడు, నేను తిరగడం లేదు కదా. క్యాపబిలిటీ కాదు, చదువుకున్నాడు, MBA చదివాడు, MBA. నేను చెప్పాను నా కొడుకు ఇవ్వమని, నాకు అవసరం లేదు సార్, నాకు వయసు వచ్చింది మీరు చెప్పినట్టు అని. నాకు వయసు వచ్చింది అన్నాడు. సార్కి ఏమని చెప్తా ఆ మాటకు నేను? చంద్రబాబు ఎట్లా చెప్తాం? మా నాయకుడు, మాకు ఉన్నతమైన పదవులు ఇచ్చినవాడు, మాకు ఇస్తేటానికి తీసుకొచ్చినాడు, ఆయనకంటే చెప్తాడు. ఇష్టం సార్ అన్నాను. నా అబ్బాయికి మరి నాకు వాళ్ళని అడగలేదు. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. మీ టీడీపీ అధినేత వెన్నంటే ఉన్నారు. ఎప్పుడైనా మీకు ఆ పార్టీ అయిపోయింది, మీరు మా దాంట్లోకి రండి అని చెప్పి మిగిలిన పార్టీ వాళ్ళు ఎప్పుడైనా కూడా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందా? 2004లో అడిగారు నాకు, మా పార్టీలో ఉండే ఖలీల్ రెహమాన్ అప్పుడు ఎంపీకి ఇప్పించింది నేనే. మైనార్టీకి ఏదైనా ఎంపీ ఇప్పించాలని చెప్పి ఫస్ట్ ఖలీల్ రెహమాన్కు నేను ప్రపోజ్ చేశాను. సార్ అడ్వకేట్ మంచివాడు ఇవ్వండి సార్, మా పార్టీలో మొదటి నుంచి అంటే ఎన్టీ రామారావు కర్ర నుంచి ఇచ్చాడు. ఆ తర్వాత 9 నెలలకు 10 నెలలకు అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పట్టుకోపోయి సార్ చెప్పి, ఎన్టీ రామారావు గారు చెప్పి, చంద్రబాబు చెప్పి, సార్ కంటిన్యూ చేయండి, 6 నెలలు 10 నెలలు ఉన్నాడు అంటే మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఆయన మధ్యలో 89లో మళ్ళీ పార్టీ మారాడు, కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఇక్కడ కంటెస్ట్ చేసినాడు పెండగంటి వెంకటస్వామి మీద, ఆసిఫ్ బాషా అని, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. నాకు పరిచయం ఉన్నది. ఈ షబీర్ అలీ వీళ్ళందరూ వచ్చారు మన ఊళ్ళని పట్టుకొని. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినారని మీరు రండి అని చెప్పి, నేను రాని చెప్పి, పొరపాటున కూడా రాను, ఆ తెలుగుదేశం పార్టీ వదిలిసిపోయే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా కూర్చుని మీరు పిలుస్తున్నారు, ఇప్పుడు మంత్రి నేను నన్ను ఎట్లా పిలుస్తారు మీరు? నన్ను అంత గౌరవించేందుకు నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను రాని చెప్పేసి. మైనార్టీకి ఇవ్వాలనుకుంటారు, మీ పార్టీలో కూడా మైనార్టీ ఇచ్చుకోండి మాకంటే, నేనైతే రాని చెప్పేసి, చంద్రబాబు పార్టీని వదిలేసి ప్రసక్తే లేదని చెప్పి. సో ఇప్పుడు మీ అబ్బాయికి సంబంధించినటువంటి భవిష్యత్తు అంటే ప్రజెంట్ ఇప్పుడు భూమా బ్రహ్మానంద రెడ్డి ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి కంటెస్ట్ చేశారు. ఈసారి అవకాశం ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు? మీరు కూడా పెద్ద మనసు చేస్తారు. నేను వద్దని చెప్పలేదు కదా, నేను వద్దన్నే కదా. వద్దన్నప్పుడు లేదన్నప్పుడు ఏం చేస్తాము అంటే, నేను అది వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. బ్రహ్మారెడ్డిని కలిసిన నా కొడుకు వచ్చిన ఆయన, ఆ పిల్లోడు కూడా మా కొడుకు లాంటి వాడే. బట్ ఏం చెప్పినా నిర్ణయించేవాడు అధినేత చంద్రబాబు నాయుడే కదా, ఆయన ఎట్లా చెప్తే అది మాకేముంది. మరోవైపు టీడీపీ పార్టీ ఒక సర్వే నిర్వహిస్తోంది. నంద్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు, లేదంటే నోటా వేస్తారని చెప్తే ఎక్కువ నోటాకు వచ్చాయని చెప్పేసి ఒక ప్రచారం.